హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇవాళ మా అక్క వాళ్ళ అమ్మాయి బర్త్డే అనమాట. సో పొద్దున్నే లేచి రెడీ అయిపోయి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఈ బర్త్డే గర్ల్ కొంచెం గజిని స్టీరో టైప్ అంట. అంటే నన్ను మర్చిపోయింది, పిన్ని పిన్ని అని పిలిచేది ఇప్పుడేమో అక్క అక్క అంటుంది. కాసేపు ఫోన్లో ఫొటోస్ చూపించి నువ్వు నేను చిన్నప్పుడు ఆడుకున్నామని చెప్పేది గతం గుర్తు చేశా. సో అప్పుడు గుర్తుపెట్టిందనమాట. ఇక మాకు మర్యాదలు చేయడం స్టార్ట్ చేసిందనమాట. ఇక మర్యాదలు అవన్నీ అయిపోయిన తర్వాత తను కోన్ వేసుకుందంట, వచ్చి చూపించింది నాకు. వాళ్ళ మమ్మీ ఒక ఫింగర్కే వేశారంట డిజైన్, ఒక ఫింగరే చూపిస్తుంది. తర్వాత బొమ్మలు తీసుకొస్తా ఆడుకుందాం అని చెప్పింది. సరే తీసుకురా పో అని చెప్పా. బాల్ తీసుకొని వచ్చింది. చూడండి యాక్టింగ్ మామూలు కాదు. మా హీరోయిన్ డ్రామా జూనియర్స్ కి పంపితే టైటిల్ తీసుకొని ఇంటికి వచ్చింది. ఇంకా మా హీరోయిన్ కి బర్త్డే స్పెషల్ పూల జడ కావాలంట. ఇక్కడ చూడండి పూలు అల్లుతున్నారు మా పెద్దమ్మ అండ్ మా మమ్మీ కలిసి. అండ్ ఈ గ్యాప్ లో మా అక్కేమో తన కాలేజ్ నుంచి డైరెక్ట్ బస్ ఎక్కి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసింది అనమాట, వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు. అందరు బాగా రెడీ కూర్చున్నారు. వీళ్ళు మాత్రం యూనిఫామ్ లో క్యాటరింగ్ బ్యాచ్ లా ఉన్నారు. ఇక మా హీరోయిన్ ఏమో ఈ గ్యాప్ లో స్నానం చేసి వచ్చేసింది అనమాట. వచ్చి నన్ను కుమ్మి పక్కన కూర్చోబెట్టింది. పాపం మా అక్కకు తెలియదేమో తిన సంగతి. సో మా అక్కని బాగా కొట్టి కుమ్మి అవతల పడేసింది. ఇంకా కొట్టి కొట్టి తనకు కూడా బోర్ కొట్టేసిందేమో. వెళ్ళి ఫోన్లో ఫోటో తీసి మా అక్కని తన ఫ్రెండ్స్ని బ్లాక్మెయిల్ చేస్తుంది అనమాట. డిలీట్ చేయను అని చెప్పేసి. ఇక ఈ ముఖాలు బోర్ కొట్టేసినట్టున్నాయి. సో ఫోన్ తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మమ్మతో సెల్ఫీ దిగుతుంది. ఇక నేను తన్ని వీడియో తీస్తుంటే తనే నా ఫోన్ లాక్కుని వీడియో రికార్డ్ చేసుకుంది అనమాట. చూడండి. ఇక సాయంత్రం టీ టైం అయిందనమాట. సో మా అక్క ఇక్కడ మర్యాదలు చేసేస్తుంది టీ తీసుకుని వచ్చి. నాకైతే ఫుల్ నవ్వు వస్తుంది మా అక్క మర్యాదలు చేస్తుంటే. ఈ వీడియో చూసి మా అక్క అడగొచ్చు ఎందుకు నవ్వు వస్తుంది అని చెప్పేసి. దానికి నా రిప్లై ఏంటంటే, నేను ఇంట్లో చూసిన అక్క ఇక్కడ చూస్తున్న అక్క వేరే అనమాట, అందుకే నవ్వు వచ్చింది. ఇక టీ తాగేసిన తర్వాత మా హీరోయిన్ తో మళ్ళీ ఆడుకున్నాం అనమాట. సో తన టాయ్స్ అన్ని పంచిపెడుతుంది, నీకొకటి నాకొకటి అని చెప్పేసి. కానీ వాటితో ఆడుకుంటుంటే మళ్ళీ కొడుతుంది వచ్చి. ఇక చాలా సేపు అలానే ఆడుకున్నాం అనమాట. మా పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఆడుకోవడం కాదు, కొట్టించుకోవడం. తన పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఆడుకోవడం అది. సో తర్వాత తన ఫ్రెండ్స్ ఎవరు వచ్చారంట, చిన్నపిల్లలు. సో వాళ్ళతో ఆడుకోవడానికి బయటికి వెళ్ళిపోయింది. ఈ గ్యాప్ లో మేము తన బొమ్మలన్నీ తీసుకుని ఆడుకున్నాం అనమాట. మా అక్క వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఫిష్ ఎక్వేరియం ఉందన్నమాట. సో అందులో ఉన్న ఫిషెస్ నాకు బాగా నచ్చినాయి. ఎందుకంటే అటు ఫింగర్ పాయింట్ చేస్తే అటు వచ్చేస్తున్నాయి అవి. బాగా ఆడుకున్న వాటితో. ఇక మా హీరోయిన్ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకుని వచ్చేసింది అనమాట. మళ్ళీ చెమటలతో స్నానం చేసిందని చెప్పేసి వాళ్ళ మమ్మీ తన్ని మళ్ళీ వాటర్ తో స్నానం చేయించారు. ఇక బర్త్డే డెకరేషన్ ఎక్కడ దాకా వచ్చిందా అని చెప్పేసి నేనైతే టెర్రస్ ఎక్కి చూసాను అనమాట. సో ఇంకా పని అయితే జరుగుతుంది, బెలూన్స్ అన్ని కడుతున్నారు. సో అక్కడ చైర్ లో కూర్చొని చేయుపుతున్నారు చూడండి హీరో లాగా. ఆయన మా చిన్న బావ గారు, అంటే బర్త్డే గర్ల్ వాళ్ళ బాబాయ్ అనమాట. సో మొత్తానికి డెకరేషన్ అయితే అయిపోయింది అనమాట. చెప్పడం మర్చిపోయా, మా హీరోయిన్ పేరు రిదా, అందుకే అక్కడ రిదా అని పెట్టారు. ఇక కేక్ కటింగ్ టైం అయిపోతుంది. మా హీరోయిన్ కూడా మళ్ళీ డ్రెస్ మార్చుకొని వెళ్ళిపోయింది అనమాట. సో హైట్ తక్కువ కదా అందుకని చెప్పేసి స్టూల్ పెట్టారు. సో వాళ్ళ డాడీ తన్ని స్టూల్ మీదకి ఎక్కిస్తున్నారు. అయ్యో బాబోయ్, కేక్ కట్ చేయడం ఎంత పెద్ద టాస్క్ అసలు. మా హీరోయిన్ అలసిపోయింది కేక్ కట్ చేసి. నేను చెప్పా కదా ముందే, మామూలు యాక్టింగ్లు కావసలా. ఇక వచ్చిన గెస్ట్లందరికీ కేక్ ఇవ్వడానికి ఇలా కట్ చేస్తున్నారు అనమాట మా అక్క అండ్ చిన్న బావ కూర్చొని. ఇక బర్త్డేకి వెళ్ళి పక్కకు పిలిచేసి తనలో సగం సైజు ఉన్న ఒక అట్ట పెట్టిని బర్త్డే గిఫ్ట్ అని చెప్పేసి ఇచ్చేసారనమాట. తనకి ఇచ్చేది ఇంకెవరో కాదు, మా అత్తయ్య అండ్ మా మమ్మీనే. ఫైనల్ గా గెస్ట్లందరికీ ఇచ్చిన కేక్ ముక్క నా దగ్గరకు కూడా వచ్చేసింది అనమాట. సో ఇలా ఎప్పుడో చిన్నప్పుడు ఇచ్చేవాళ్ళనమాట మా ఫ్రెండ్స్ బర్త్డేకి వాళ్ళ ఇంటికి వెళ్తే బూందీ మిక్చర్ వేసి. ఇక బాగా లేట్ అయిపోయింది అని చెప్పేసి మేమైతే ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. మా హీరోయిన్ ఏమో వెళ్ళొద్దు అంటుంది, కానీ రేపు పొద్దున వస్తాంలే మళ్ళీ అని చెప్పేసి అబద్ధం చెప్పి వచ్చేసాం. ఇక కామెంట్ సెక్షన్ లో మా బర్త్డే గర్ల్ కి హ్యాపీ బర్త్డే చెప్పేసి ఈ వీడియోని లైక్ చేసేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.